హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే మార్నింగే మెలకు వచ్చేసిందండి 4 గంటలకే. అది కూడా రాత్రి గ్రహణం పడింది కదా, ఇంకెందుకని మార్నింగ్ కూడా తొందరగా లేచాను. నేను మామూలుగా అయితే 5:30 6 గంటలకైతే నిద్ర లేస్తానండి. ఇంకా పనులు ఉన్నాయి కదా, శుభ్రం చేసుకోవాలి కదా దేవుణ్ణి అనేసి తొందరగా అయితే లేచానండి. తొందరగా లేచి ఇల్లు అవి శుభ్రం చేసుకుని తడిగుడ్లు అవి పెట్టేసుకున్నానండి. ఇల్లు అయితే కడగలేదు, తడిగుడ్లు పెట్టేసుకుంటాను. ఏమైనా ఉంటే పసుపు నీళ్ళు జల్లేసుకుంటానండి. ఎందుకంటే నా వల్ల కాదు ఈ ఇల్లు కడగడం. ఇవి టైల్స్ వల్ల తొందరగా ఇల్లు నీరు వెళ్ళదండి. కడగాలంటే ఇబ్బంది పడాలి, 2-3 గంటలు టైం పడుతుంది కదా. మళ్ళీ క్యారేజీలో ఒకటి కట్టాలి మార్నింగే. ఇంకైతే బయట గుమ్మాలు అవి కడిగేసుకున్నామండి. కుళాయి వచ్చింది కదా, 5 గంటలకి కుళాయి వస్తుంది, అన్నీ కడిగేసుకున్నానండి. శుభ్రం చేసుకుని దేవుడు మూల కూడా శుభ్రం చేసుకుని దీపం పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మంచినీళ్ళు కూడా పెట్టేసుకున్నాను, స్నానం చేసాను. ఇప్పుడైతే దీపం పెట్టుకుంటానండి. అంటే దేవుని శుభ్రం చేయాలి కదా. అయితే చాలామంది గ్రహణం పడింది కదా అని మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేయాలని రూల్ ఏమీ లేదండి. గ్రహణం పడిందంటే ఓన్లీ దేవుడి పీఠం ఇల్లు తడిగొడ్లు పెట్టుకుని శుభ్రం చేసుకుంటే చాలండి. వీలైతే ఇల్లు కడుక్కోండి, లేకపోతే తడిగొడ్లు పెట్టుకోండి. అంత ఇబ్బంది పడి మనం చేసే పని అయితే ఏమీ లేదండి. గ్రహణం మన ఒక్కరికే కాదండి, అందరికీ పడుతుంది. భారతదేశం మొత్తం పడుతుంది కదా. కాబట్టి గ్రహణం పడిపోయింది, మాకు ఏదో జరిగిపోతుంది, ఇల్లు శుభ్రం చేసుకోకపోతే నేను లేదు అలాగని మరీ శుభ్రం చేసుకోకుండా ఉండకూడదండి. శుభ్రం చేసుకోవాలి, మరీ అతిగా చేయకండి. ఏదో ఉన్నంతలో మనకి వీలైనంత వరకు తగ్గించుకుని పని చేసుకుంటే బెస్ట్ అని నా ఆలోచన అండి. ఎందుకంటే ప్రతిదానికి ఓవర్ థింకింగ్ చేసి ఓవర్గా కష్టపడిపోయి ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే తర్వాత బాధపడేది మనమేనండి. కాబట్టి ఎక్కువ ఆలోచించకుండా మనశ్శాంతిగా దేవుణ్ణి శుభ్రం చేసుకుని దేవుడి దగ్గర దీపం పెట్టుకుని దేవుడి దగ్గర కాసేపు కూర్చోండి, అంతా మంచిగా జరుగుతుందండి.